పాత నిబంధన గ్రంథంలో బుక్ తర్వాత బుక్ చెప్తూ వస్తున్నాను. నేను కొన్ని సంవత్సరాలుగా మైనర్ ప్రాఫిట్స్ బుక్స్ చెప్తున్నాను. మైనర్ ప్రాఫిట్స్ అంటే చిన్న ప్రవక్తల గ్రంథాలు. హోషేయ గ్రంథం నుండి మలాకీ గ్రంథం వరకు ఉన్నటువంటి ఆ 12 గ్రంథాలను మనము చిన్న ప్రవక్తల గ్రంథాలు అని అంటాం. నిజానికి సంఘానికి చాలా తక్కువ తెలిసినటువంటి పుస్తకాలివి. సంఘము సహజంగానే పాత నిబంధన గ్రంథాన్ని విడిచిపెట్టేసింది. అందులో గూడా పాత నిబంధనలో గూడా ఎక్కువ సార్లు కీర్తనలు, సామెతలు చదువుతారు గానీ, కొన్నిసార్లు పెద్ద ప్రవక్తల గ్రంథాలు ఇర్మియా గానివ్వండి, లేకపోతే యెషయా గానివ్వండి, లేకపోతే ఆదికాండము నుండి ద్వితీయోపదేశకాండం వరకు గాని చదువుతారు గానీ, ఎక్కువ సార్లు చర్చి చదవనటువంటి గ్రంథాలు చిన్న ప్రవక్తల గ్రంథాలు. సో, ఆ గ్రంథాల దగ్గర నుంచే మన పరిచర్య మొదలుపెట్టాము. చిన్న ప్రవక్తల గ్రంథాలను సంఘానికి చెప్పాలని, సంఘమంతా గూడా దేవుని ప్రత్యక్షతను వినాలని మొదలుపెట్టాము. ఈరోజు మనము నహూము గ్రంథము మొదలు పెట్టబోతా ఉన్నాము. ఇది చిన్న ప్రవక్తల గ్రంథాలలో నేను చెప్తూ వస్తున్నటువంటి సీక్వెన్స్‌లో 8వ పుస్తకము. మామూలుగా అయితే 7వ పుస్తకం గానీ, నేను వరుసను చెప్పుకుంటూ వస్తున్నటువంటి గ్రంథాలలో ఇది 8వ పుస్తకం. ఎందుకంటే నేను హబక్కూకుతో మొదలుపెట్టాను. హబక్కూకు, నహూము తర్వాత వస్తది. కాబట్టి ఇది 8వ పుస్తకము. నేనిప్పటి వరకు చెప్పినటువంటి గ్రంథాలు హబక్కూకు చెప్పాను. హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా 7 గ్రంథాలు చెప్పాను. ఇప్పుడు ఇది 8వ గ్రంథము. నహూము గ్రంథము. నహూము గ్రంథము పెద్ద గ్రంథమేమి కాదు. చాలా చిన్న గ్రంథము. 3 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి. చిన్న ప్రవక్తల గ్రంథాలలో గూడా అసలు చదవనటువంటి గ్రంథము ఏదైనా ఉందంటే ఇదిగో ఈ గ్రంథమే. నహూము గ్రంథమే. చిన్న ప్రవక్తల గ్రంథాలను చదవటమే తక్కువ. వాటిలో కూడా అస్సలు చదవనటువంటి గ్రంథము నహూము గ్రంథము. ఆ! కాబట్టి నేను మీకు ఈ పుస్తకము ఎంత ప్రాముఖ్యమైనటువంటి పుస్తకమో, ఎందుకు సంఘము ఈ పుస్తకాన్ని చదవాలో నేను మొదలు పెడతాను. దయచేసి మీరు నాతో పాటు కేర్‌ఫుల్‌గా ఫాలో అవ్వండి. ఈ 3 అధ్యాయాలు చెప్పటానికి ఎన్ని వారాలు పడతదో నాకు తెలీదు. నేను 3 అధ్యాయాలు జాగ్రత్తగా ప్రతి వచనం, ప్రతి పదము ఆల్రెడీ చదివాను, ధ్యానించాను. చాలా కాలంగా చేస్తున్నాను. సో, నాకు ఏ అధ్యాయంలో, ఏ వచనంలో, ఏ పదంలో ఏముంది అనేటువంటి పుస్తకం అంతా తెలుసు నాకు. కానీ నేను ప్రీచ్ చేస్తా ఎలా ఎళ్తాను అనేటువంటిది నేను ప్రస్తుతానికి చెప్పలేను. బట్ ఎన్ని రోజులు పట్టినా గూడా ఈ పుస్తకం అంతా గూడా జాగ్రత్తగా మనము నేర్చుకోబోతున్నాము. సో, మొట్టమొదటిగా మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, అసలు మనము నహూము గ్రంథము ఎందుకు చదవాలి? నహూము గ్రంథము నేనెందుకు ఓపెన్ జేసి చదవాలి? చదవకపోతే ఏమవుతది? సో, నేను ఆ 2 ప్రశ్నలను పాజిటివ్‌గా అడిగాను, నెగెటివ్‌గా అడిగాను. చదివితే ఎందుకు చదవాలి అని అడిగాను. చదవకపోతే ఏమవుతదని గూడా అడిగాను. సో, ఈ 2 ఆన్సర్స్ నేను చెప్పటానికి ప్రయత్నం జేస్తాను. నహూము అనేటువంటి ఆయన మనలాంటి ఒక మనిషే. కాకపోతే నహూము మనిషి మాత్రమే కాదు, దేవుడు పంపించినటువంటి ప్రవక్త. దేవుడు ఏర్పరుచుకొని, ఎన్నుకొని తన ప్రత్యక్షతను భూమి మీదనున్నటువంటి నరులకు తెలియజేయాలని పంపించినటువంటి ఒక ప్రవక్త. సో, దేవుని ప్రవక్త నోట నుండి వస్తున్నటువంటి వాక్కు దేవుని వాక్కు కాబట్టి మనము వినాలి. అందుకని మనము నహూము గ్రంథం వినాలి. ఇది దేవుని ప్రత్యక్షత. దేవుడే చెప్పమన్న మాటలు నహూము రాశాడు. నహూము పలికాడు, నహూము రాశాడు. సో, మనము చూడాల్సింది నహూముని కాదు. మనం చూడాల్సింది దేవుణ్ణి. దేవుని మాటలు కాబట్టి మనము నహూము గ్రంథము చదవాలి. ఒకవేళ నహూము గ్రంథము చదవకపోతే ఏమవుతది అనే ప్రశ్న గూడా మనం అడిగామనుకోండి. ఏమవుతదో ఈరోజు మెసేజ్ అంతా అయిపోయేటప్పటికే ప్రాబబ్లీ మీకే అర్థమవుతది. చదవకపోతే ఏం జరుగుతది అనేటువంటిది మీకు అర్థమవుతుందనమాట. సో, నహూము గ్రంథము యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, దేవుడు భూమి మీదనున్నటువంటి అన్ని దేశాలను, అన్ని రాజ్యాలను
ఆయన జాగ్రత్తగా, క్లోజ్‌గా గమనిస్తున్నాడు. మనము చాలాసార్లు దేవుని గురించి, రక్షణ గురించి, దేవుని తీర్పు గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడూ గూడా ఎక్కువ సార్లు ఇండివిడ్యువల్‌గా మాట్లాడతాం. ఇండివిడ్యువల్‌గా అంటే అర్థం ఏంటంటే, ఓహ్! నువ్వు రక్షించబడ్డావా? నువ్వు రక్షించబడితే దేవుని దగ్గరికి వెళ్తావు. నువ్వు రక్షించబడకపోతే గనక దేవుడు తీర్పులో నిలబడతావు. దేవుడు తీర్పులో నిలబడినప్పుడు తీర్పు తీర్చి దేవుడు నిన్ను నిత్య నరకానికి పంపించేస్తాడు అన్నప్పుడు నేను మాట్లాడుతున్న యాస్పెక్ట్ అంతా ఏంటంటే ఇండివిడ్యువల్‌గా మాట్లాడుతున్నాను. ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నాను. అది ఎవరైనా అయ్యుండొచ్చు. సో, మనము చాలా సార్లు సువార్త ప్రకటించినప్పుడు గానివ్వండి, దేవుని గురించి ప్రకటించినప్పుడు గాని, ఎక్కువ సార్లు మన టార్గెట్ అంతా గూడా ఇండివిడ్యువల్స్‌గానే ఉంటది. ఒక్కొక్క వ్యక్తిని మనము మాట్లాడుతుంటాము. వారి గురించే మాట్లాడుతుంటాము. మనం ఎప్పుడు గూడా కొంచెం ఆగి అసలు దేవుని యొక్క సంకల్పము దేశాల పట్ల ఏంటి? లేకపోతే సామ్రాజ్యాల పట్ల ఏంటి? దేవుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏమన్నా చేస్తుంటే దేవుడు మెదలకుండా చూస్తా ఉంటాడా? ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మంచి చేస్తుంటే దేవుడు ఆశీర్వదిస్తాడా? ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పాపం చేస్తుంటే, నాశనం చేస్తుంటే వాళ్ళని వదిలేస్తాడా? అంటే ఐయామ్ నాట్ టాకింగ్ ఇండివిడ్యువల్. ఇప్పుడు ఇండివిడ్యువల్‌గా మాట్లాడట్లేదు నేను. ఇండివిడ్యువల్‌గా మాట్లాడుతున్నప్పుడు నేను మీరందరికి తెలుసు మీకు అర్థమైందది. మనం చాలా సార్లు మాట్లాడాం. కానీ నేనిప్పుడు ఒక దేశంగా గాని, ఒక ఎంపైర్‌గా గాని, ఒక సామ్రాజ్యంగా గాని, ఏదైనా అందరూ కలిసి మనుషులందరూ కలిసి ఏదైనా చేస్తున్నారనుకోండి. చేస్తున్నప్పుడు దేవుడు చూస్తా ఉంటాడా? గమనిస్తా ఉంటాడా? ఆయన ఏం చేస్తాడు? అని అర్థం చేసుకోవటానికి మనకి నహూము గ్రంథము ఇంపార్టెంట్. సో, ఇప్పుడు అంటే నిజానికి మీరు ఆశ్చర్యపోయేటువంటి విషయం ఏంటంటే ఈ గ్రంథము మాట్లాడుతుందంతా గూడా ఒక ఫారెన్ నేషన్ గురించి మాట్లాడుతుంది. ఫారెన్ నేషన్ గురించి కాదు. ఫారెన్ ఎంపైర్ గురించి మాట్లాడుతుంది. ఫారెన్ నేషన్ అంటే ఒక అన్య దేశం మాత్రమే కాదు. అన్య సామ్రాజ్యం గురించి మాట్లాడుతుంది. ఆ అన్య సామ్రాజ్యము ఏంటంటే అస్సిరియా. అస్సిరియా అనేటువంటి సామ్రాజ్యము. అస్సిరియా అనేటువంటి సామ్రాజ్యానికి క్యాపిటల్ సిటీ నినెవే. నినెవే అనేటువంటిది క్యాపిటల్ సిటీ. మనము చాలా సార్లు ఆ కంట్రీని ప్రెజెంట్ చేయటానికి మనము కంట్రీ యొక్క క్యాపిటల్ వాడతాం. ఇస్లామాబాద్ సేస్ అన్నాననుకోండి. అంటే అర్థం పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నానని. అలాగే వాషింగ్టన్ డీసీ అని అన్నాననుకోండి. అంటే అమెరికా గురించి మాట్లాడుతున్నానని. న్యూ ఢిల్లీ అన్నామనుకోండి న్యూస్ చదివేటప్పుడు. న్యూ ఢిల్లీ అంటే ఇండియా గురించి మాట్లాడుతున్నామని. అట్లా మనము క్యాపిటల్‌ని అంటే ఆ దేశం యొక్క ప్రధానమైనటువంటి ఏమంటారు రాజధాని గురించి మాట్లాడుతున్నప్పుడు మనము కంట్రీ అంతటి గురించి మాట్లాడకుండా న్యూ ఢిల్లీ అనేటువంటి మాట మన దేశం గురించి మాట్లాడాల్సినప్పుడు మాట్లాడతాం. నిజానికి ఈ గ్రంథము మాట్లాడుతున్నటువంటి పట్టణము నినెవే. మొదటి అధ్యాయం మొదటి వచనంలో మీరది చదవచ్చు. నినెవేను గూర్చిన దేవోక్తి అని మొదలైంది. ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్స్ గదా! సో, నినెవే గురించినటువంటి ఎన్ ఒరాకల్ కన్సర్నింగ్ నినెవే. సో, ఈ నినెవే గురించి అనేటువంటిది మొత్తం 3 అధ్యాయాలు గూడా నినెవే గురించే. కానీ నినెవే ఏంటి అని ఆలోచించామనుకో నినెవే ఏంటంటే, నినెవే అస్సిరియా సామ్రాజ్యం యొక్క క్యాపిటల్ సిటీ. సో, అస్సిరియా సామ్రాజ్యం గురించి మనము అర్థం జేసుకోవాలి. అస్సిరియా క్యాపిటల్ అయినటువంటి నినెవే గురించి అర్థం జేసుకోవాలి. అసలు దేవుడు ఎందుకు ఒక అన్య దేశం గురించి, అన్య సామ్రాజ్యం గురించి ఎందుకు దేవుడు పట్టించుకుంటున్నాడు? అది గూడా మనము జాగ్రత్తగా అర్థం జేసుకోవాలి. సో, ప్రాక్టికల్‌గా ఈ బుక్ ఎందుకు ఇంపార్టెంటో చెప్తాను. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి. చూడండి ఏ దేశమైనా గూడా, భూమి మీదనున్నటువంటి ఏ దేశమైనా గూడా, ఏ సామ్రాజ్యమైనా గూడా, భూమి మీద చాలా సామ్రాజ్యాలొచ్చినియి. నిజానికి మీకు వరల్డ్ హిస్టరీ గనక తెలిసినట్టయితే, భూమి మీదనున్నటువంటి సామ్రాజ్యాలకు మొట్టమొదలు సామ్రాజ్యం అస్సిరియన్ కింగ్డమే. అస్సిరియా కింగ్డమ్‌తోనే కింగ్డమ్ అనేటువంటి కాన్సెప్ట్, ఎంపైర్ అనేటువంటి కాన్సెప్ట్ మొదలైందే వీళ్ళతో మొదలైంది. వీళ్ళు మొట్టమొదటి సామ్రాజ్యం భూమిని చాలా వరకు ఆక్రమించి, బలాత్కారముగా లాక్కొని, ఆక్రమించి వాళ్ళను పరిపాలించినటువంటి సామ్రాజ్యము మీరు ఇస్లామిక్ క్యాలిఫేట్ అనుకుంటున్నారేమో. ఇస్లామిక్ క్యాలిఫేట్ ఈస్ ఎ రీసెంట్ హిస్టరీ. నేను మాట్లాడుతుంది బిఫోర్ క్రైస్ట్ మాట్లాడుతున్నటువంటి డిస్కషన్ అనమాట. 9వ శతాబ్దము, 8వ శతాబ్దము, 7వ శతాబ్దం గురించి మాట్లాడుతున్నాను. క్రీస్తు పూర్వం గురించి మాట్లాడుతున్నాను. ఆ సామ్రాజ్యము మరి మీరు గమనిస్తా ఉన్నారు. సో, భూమి మీద చాలా సామ్రాజ్యాలొచ్చినియి. ఆ తర్వాత బాబిలోనియన్ కింగ్‌డమ్ వచ్చింది. గ్రీస్ కింగ్‌డమ్ వచ్చింది. తర్వాత రోమన్ కింగ్‌డమ్ వచ్చింది. తర్వాత ఇంక వరుసన ఇస్లామిక్ కింగ్‌డమ్ వచ్చింది.
తర్వాత మీరు ఆటోమన్ ఎంపైర్, ఒక రకరకాలు మనం ఇండియాలో కూడా మనకి ఇస్లామిక్ కింగ్డమ్ ఇండియాని కూడా చాలా కాలము రూల్ చేశారు. మొఘల్ ఎంపైర్ అంటాం కదా, మొఘల్ ఎంపైర్ కూడా ఇండియాని రూల్ చేసింది. సో ఇలాంటి కింగ్డమ్స్ లేటెస్ట్ రీసెంట్ హిస్టరీలో మనం బ్రిటిష్ కింగ్డమ్ను కూడా మనం చూడొచ్చు, సూర్యుడు అస్తమించినటువంటి కింగ్డమ్ అనేటువంటి. సో ఈ గ్లోబల్ స్కేల్లో ఏదైనా జరుగుతుంది అనుకోండి, రీసెంట్గా ఇస్లామిక్ స్టేట్ అని వచ్చింది కదా, ఐసిస్ అనేటువంటిది ఒక స్టేట్ లాగా క్రియేట్ చేసి దేశాల మీదకి వెళ్ళిపోయి మనుషులను చంపడం అనేటువంటిది మొదలుపెట్టారు. మీరు గమనించాం, అది కూడా రీసెంట్ హిస్టరీనే. సో మీరు ఇట్లా గ్లోబల్ లెవెల్లో ఏదైనా ఒక ఐడియాలజీ కానీ లేకపోతే ఒక థింకింగ్ కానీ ఒక షేప్ తీసుకొని అది ఒక రాజ్యంగా కానీ దేశంగా కానీ లేకపోతే సామ్రాజ్యంగా అయ్యి మనుషులను వేధించటం కానీ బలాత్కారం చేయటం కానీ బెదిరించటం కానీ లాక్కోవడం కానీ చంపటం కానీ చేశారనుకోండి, చేసినప్పుడు ఎవరు పట్టించుకోరా? ఈ సామ్రాజ్యాలను, భూమి మీద ఉన్న దేశాలను, భూమి మీద ఉన్న రాజ్యాలను ఎవరు పట్టించుకోరా? ఎవరు పట్టించుకోవట్లేదా? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బలహీనుల మీద పడిపోయి చంపేస్తుంటారా? చంపేస్తుంటే దేవుడు మెదలకుండా సైలెంట్గా కూర్చొని చూస్తుంటాడా అనేటువంటి ప్రశ్న నేను ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఇండివిజువల్ లెవెల్లో అడగట్లేదు, నేను కంట్రీ లెవెల్లో లేకపోతే ఇంకా బిగ్గర్గా నేను అడుగుతుంది ఏంటంటే సామ్రాజ్యాల లెవెల్లో అడుగుతున్నాను. సో సామ్రాజ్యాల లెవెల్లో చూస్తే నహూము గ్రంథము మనకి చాలా ఆన్సర్స్ ఇస్తుంది. నహూము గ్రంథము అంటే ఇప్పుడు నేను రేజ్ చేసినటువంటి క్వశ్చన్స్కి చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తుంది. ఏమని ఇస్తుంది అంటే దేవుడు సైలెంట్గా లేడు, ఏ సామ్రాజ్యము కూడా ఆయన ఎదుట నిలబడదు. ఆయన సామ్రాజ్యానికి కాంపిటీషన్ వచ్చేటువంటి ఏ సామ్రాజ్యము కూడా భూమి మీద రాదు, ఆయన రానివ్వడు. అది ఎంత స్ట్రాంగ్ ఐడియాలజీ అయినా, ఎంత పవర్ఫుల్ ఫోర్స్ అయినా, ఏదైనా కానివ్వండి, ఆయనే రాజులకు రాజు, ఆయనే ప్రభువులకు ప్రభువు. ఆయన అన్నీ గమనిస్తూ ఉన్నాడు, ఎవరిని ఎక్కడ పట్టుకోవాలో, ఎవరిని ఎక్కడ వాళ్ళు చేసినటువంటి పాపముకు ప్రతీకారము తీర్చాలో ఆయన అన్నీ గమనిస్తూ ఉన్నాడు అనేటువంటిది అర్థం చేసుకోవడానికి ఈ బుక్ మనకి హెల్ప్ చేస్తుంది. మీరు చూడండి, ఈ బుక్ మాట్లాడుతుంది అంతా కూడా ఒక ఫారెన్ నేషన్, ఫారెన్ ఎంపైర్ గురించి కదా. సో ఇజ్రాయెల్ గురించి మాట్లాడట్లేదు, జూడా గురించి మాట్లాడట్లేదు, సో దేవుని ప్రజల గురించి మాట్లాడట్లేదు ఈ పుస్తకం మాట్లాడుతుందంతా ఎవరి గురించి? ఒక ఫారెన్ ఎంపైర్. వాళ్ళు దేవుని ఏర్పరచుకున్న బిడ్డలు కాదు, వాళ్ళు ఎక్కడో ఉన్నారు. ఆ ల్యాండ్కి కూడా, అంటే పాలస్తీనా ల్యాండ్కి కూడా సంబంధం లేదు, చాలా దూరంగా ఉన్నారు. మరి వాళ్ళ గురించి మాట్లాడుతున్నటువంటి గ్రంథము అసలు ఇక్కడ ఎందుకుంది అంటే ఎవరికి? ఇది దేవుని బిడ్డలకు రాశాడా దేవుడు? ఎందుకు మరి ఇక్కడికి వచ్చింది? దేవుని ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు అంటే మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే, నిజానికి నహూము ఈ పుస్తకం రాసింది ఇశ్రాయేలీలకి. ఎవరి గురించి రాశాడు? అసిరియన్ కింగ్డమ్ గురించి రాశాడు. ఎవరికి రాశాడు? ఎవరు ఈ పుస్తకం యొక్క రెసిపియెంట్స్? ఇజ్రాయేలీలే, దేవుని ప్రజలే. ఇప్పుడు మీరు అడగండి ప్రశ్న, అంటే దేవుని ప్రజలకు ఇలాంటి పుస్తకం ఒకటి రాసి వేరే ఎంపైర్ని దేవుడు ఏం చేయబోతున్నాడో ఎందుకు చెప్పాడంటే ఇప్పుడు మనము నహూము గ్రంథాన్ని అర్థం చేసుకోవటం మొదలు పెట్టాలి. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో కూడా మీరు చూడండి, ఏ దేశమైనా కూడా, భూమి మీద ఉన్న ఏ దేశమైనా కూడా, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలను కానీ, ఆ దేశంలో ఉన్నటువంటి బలహీనులను కానీ హింసించిందనుకోండి, మన మనసు ఏం కోరుకుంటుందంటే ఇమ్మీడియట్గా దేవుడు ఎందుకు స్పందించట్లేదు అని కోరుకుంటుంది. దానికి ఆన్సర్ కూడా నహూము చెప్తాడు. దానికి ఆన్సరు నహూము ఏం ఆన్సర్ చెప్తాడు అనుకుంటున్నారు మీరు? నేను ఈ క్వశ్చన్ అడిగాను అనుకోండి, ప్రభువా ఇంత భయంకరమైన బలాత్కారము, దారుణము, హత్య జరుగుతూ ఉంటే నువ్వు ఎక్కడున్నావు ప్రభువా, నువ్వు చూడట్లేదా అని మనం అడిగామనుకోండి నహూముని. నహూము దేవుని సేవకుడుగా ఏ ఆన్సర్ చెప్తాడు అనుకుంటున్నారు? ఏ ఆన్సర్ చెప్తాడో చెప్పమంటారా? మీరు నహూము గ్రంథం చూడండి. నహూము గ్రంథం చూశారనుకోండి, 1వ అధ్యాయం 3వ వచనంలో మొట్టమొదటి మాట ఏమనుంది? యెహోవా దీర్ఘశాంతుడు. మీరు ఆ మాట మీకు అర్థమైంది కదా? దీర్ఘశాంతుడు అంటే అర్థం ఏంటి? హీ ఈజ్ స్లో టు యాంగర్. ఆయనకి నాకు కోపం వచ్చినట్టు రాదు, మీకు కోపం వచ్చినట్టు రాదు, మనిషి స్పందించినట్టు ఆయన స్పందించడు. ఆయనకి కోపం వచ్చిందనుకోండి ఎలా ఉంటుందో తెలుసా? 1000 సముద్రాలు ఒకేసారి పొంగినాయి అనుకోండి, అలా ఉంటుంది ఆయన కోపం వస్తే. ఆయనకి కోపము రావాలని మనం కోరుకుంటున్నాము, ప్రతిసారి రావాలని కోరుకుంటున్నాము, ఎక్కడ ఏం జరిగినా రావాలని కోరుకుంటున్నాము. ఆయనకి అలా రాదంట కోపము. ఆయన
అన్నీ గమనిస్తూ ఉన్నాడు, ప్రతిదీ నోట్ చేసుకుంటూ ఉన్నాడు. ఆయన ఎలా స్పందిస్తాడు? ఎప్పుడు వస్తుంది ఆయన కోపం అంటే, ఆయన కోపం వస్తుందంట, వస్తుందనే చెప్తున్నాడు నహూము. కాకపోతే ఆయన కోపం మనకు వచ్చినట్టు రాదంట, ఆయన కోపం డిఫరెంట్గా వస్తుందంట. సో అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన థింకింగ్ ప్రకారము మనము కోరుకున్నప్పుడు, మనం కోరుకున్న విధంగా దేవుడు ప్రతీకారము తీర్చాలి అని మనం కోరుకుంటాము. కానీ అలా చేయడంట దేవుడు. ఆయన ఆయన సంకల్ప ప్రకారము, ఆయన ఆలోచన ప్రకారము, ఆయనకు రైట్ టైంలో ఆయన మూవ్ అవుతాడు. ఆ రైట్ టైంలో మూవ్ అవుతాడు కానీ పర్ఫెక్ట్గా మూవ్ అవుతాడు. మరలా నేను అదే చెప్తున్నాను. ఒక భక్తుడు ఒక మాట అంటాడు అనమాట, దేవుడు తిరగలిని నిదానంగా తిప్పుతాడు కానీ పిండి పిండి అయిన దాకా తిప్పుతాడని. అంటే ఆయన స్పందన స్లోగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది కానీ మొత్తం క్రషింగ్ ఫోర్స్తో వస్తాడు వచ్చినప్పుడు ఆయన దీర్ఘశాంతుడే కానీ వచ్చాడంటే మాత్రం ఒకసారి దానికి ఇంకా ఎవ్వరూ ఆపలేరు అన్నట్టుగానే ఆయన వస్తాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. సో అది మీరు ఏ కంట్రీలో జరిగినా కూడా భూమి మీద మీకు అన్యాయము జరుగుతున్నట్టు కానీ, మనుషులు నీతిగా న్యాయముగా పరిపాలన చేయకుండా మనుషులను బెదిరిస్తున్నారని కానీ, మనుషుల మీదకి వెళ్తున్నారని కానీ, వాళ్ళ నమ్మకాన్ని లేకపోతే వాళ్ళ ఐడియాలజీని అంగీకరించకపోతే చంపుతారని కానీ, ఇలాంటివి మీరు విన్నప్పుడు మీరేమీ బాధపడకండి, భయపడకండి. భయపడొద్దనే నహూము గ్రంథం చెప్తుంది. ఎందుకంటే దేవుడు అన్నీ చూస్తున్నాడు, దేవుడు అన్నీ గమనిస్తున్నాడు. ఆయన రైట్ టైంలో ఆయన స్పందిస్తాడు. ఎలా స్పందించాడో దేవుడు ఎగ్జాంపుల్గా మనకి మొట్టమొదటి సామ్రాజ్యాన్నే మన ముందు పెట్టాడు. నిజానికి నినివే ఒక్కదానితోనే దేవుడు ఇలా చేయలేదు, తర్వాత వచ్చిన సామ్రాజ్యాలను కూడా అలానే చేశాడు. సో ఈ మొదటి సామ్రాజ్యాన్ని అలా చేయలేదు, తర్వాత వస్తున్నటువంటి సామ్రాజ్యాలను కూడా దేవుడు అలా చేశాడు. ఇంకా ఏ సామ్రాజ్యం వచ్చినా కూడా భూమి మీద నీతి న్యాయములు జరిగించువాడు దేవుడు. ఆయన లా ప్రకారము, ఆయన రూల్ ప్రకారము ఎవరైనా స్పందించాల్సిందే. దానికి వ్యతిరేకంగా స్పందిస్తే కనుక వాళ్ళ గురించి ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో అది ఆయన చేస్తాడంట, పర్ఫెక్ట్గా చేస్తాడంట అనేటువంటిది నహూము గ్రంథము మనకు తెలియజేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇది నినివే గురించి అని చెప్పాను, 3 చాప్టర్స్ ఉన్నాయి, పెద్ద లాంగ్ బుక్ ఏం కాదు. సో ఈ నినివే అనేటువంటిది అసిరియన్ క్యాపిటల్ అని కూడా చెప్పాను. మనము ఇప్పుడు 2 అర్థం చేసుకోవాలి. ఒకటి అసలు నినివే గురించి అర్థం చేసుకోవాలి, నినివే ఏంటి, నినివే యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేటువంటిది అర్థం చేసుకోవాలి. 2 అది అసిరియన్ కింగ్డమ్కి క్యాపిటల్ సిటీ కాబట్టి మనం అసిరియన్ కింగ్డమ్ గురించి కూడా కొంచెం హిస్టారికల్గా అర్థం చేసుకోవాలి. అసిరీలుకి అసలు దేవుడికి ఏంటి సంబంధము, నినివేకి దేవుడికి సంబంధము ఏంటి? నహూము మీకు గుర్తుంది కదా, నేను యోనా గ్రంథం చెప్పాను. యోనా కూడా ఎక్కడికి వెళ్ళాడు? నినివేకే వెళ్ళాడు. నినివేకి వెళ్ళి పశ్చాత్తాపపడమని ప్రకటించాడు. దేవుని శిక్ష, దేవుని ఉగ్రత రాబోతుందని ప్రకటించినప్పుడు వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళని కనికరించాడు. సో ఆయన వచ్చి ప్రకటించిన తర్వాత ఆల్మోస్ట్ 150 సంవత్సరాల తర్వాత నహూము వచ్చాడు అనమాట. సో ఆల్మోస్ట్ 150 ఇయర్స్ తర్వాత నహూము ఈ ప్రవచనం అనేటువంటిది మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం అనమాట. సో ఇంకా ఈ నహూము మాట్లాడుతూ ఉన్నప్పుడు అసిరియన్ కింగ్డమ్, అసిరియన్ ఎంపైర్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ ఎంపైర్. చాలా దేశాలను ఆక్రమించుకొని చాలా దేశాలను పరిపాలిస్తున్నటువంటి సూపర్ పవర్. నిజానికి అషూర్ అనేటువంటి సిటీలో స్టార్ట్ అయింది కింగ్డమ్. ఈ కింగ్డమ్ యొక్క బిగినింగ్ ఒక సిటీ మాత్రమే, ఒక పట్టణముగా ఉన్న ప్రజలు వీళ్ళు పెద్ద సామ్రాజ్యం అయ్యారు. పెద్ద సామ్రాజ్యం ఎందుకు అయ్యారు, ఎలా అయ్యారు అనేటువంటిది కూడా మనము నహూము గ్రంథంలో మనం చూస్తాము. చూడటం మాత్రమే కాదు, దేవుడు ఈ సామ్రాజ్యాన్ని ఏం చేయబోతున్నాడు అనేటువంటిది కూడా చూస్తాం. నిజానికి నహూము మాట్లాడుతున్నప్పుడు, అంటే ఈ గ్రంథం రాసినప్పుడు, ఈ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనం చెప్తూ ఉన్నప్పుడు వరల్డ్ సూపర్ పవరు అప్పుడు అసిరియా అన్ని దేశాలను పరిపాలిస్తున్న టైంలో నహూము ఈ ప్రవచనము మాట్లాడటం జరిగిందనమాట. సో నేను ఏం చేస్తానంటే, ఈ పుస్తకము గురించి మనం బుక్లోకి వెళ్ళినప్పుడు బయట నుంచి చూసే అవకాశం పోగొట్టుకుంటాం. లోపలికి వెళ్ళినప్పుడు సీక్వెన్షియల్గా వచ్చిన వెళ్ళిపోతుంటాము. కానీ బయట నిలబడి నహూము గ్రంథాన్ని మనం కొంచెం చూడటానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏంటో మనకు అర్థమవుతుంది. నేను ఇంతకు ముందు కూడా అన్నాను, నహూము ఈ 12 మంది చిన్న ప్రవక్తల్లో ఒక గొప్ప కవి. ఈయన అంటే వీళ్ళందరిలో కన్నా కూడా చాలా మంచి కవి. ఆ కవిత్వం యొక్క బ్యూటీ మీరు అర్థం చేసుకోవాలంటే మీరు హీబ్రూ తెలియాలి. హీబ్రూ తెలిస్తే ఆ పొయిట్రీ యొక్క బ్యూటీ ఏంటి అనేటువంటిది మీకు తెలుస్తుంది.
కానీ ఇక్కడ మనకి తెలుగులో అక్కడక్కడ కొంచెం కనపడుతున్నట్టు అనిపిస్తుంటది. చాలా ఏమంటారు, నేను ఒక ఒక అంబుల పొదిలో నుంచి బాణాలు తీసి వదులుతుంటే ఎలా వెళ్తుంటే అలా వెళ్తుంటే ఒకదాని తర్వాత ఒకటి. ఒక బాణం వెళ్తుంది అనేటప్పటికి ఇంకొక బాణం రెడీ చేసి విసురుతుంటాడనమాట. అలా మనకి అనిపిస్తా ఉంటది నహూము మాట్లాడుతా ఉన్నప్పుడు. సో, ఈ గ్రంథము నేను అనుకుంటాను మనకు ఆహ్, దేవుని సంకల్పం గురించి బిగ్గర్ పిక్చర్‌లో, నేనంటుంది ఇండివిడ్యువల్‌గా కాదు, వ్యక్తిగతంగా కాదు. బిగ్గర్ పిక్చర్‌లో అంటే కంట్రీ లెవెల్, ఎంపైర్ లెవెల్‌లో మనకు చాలా క్లారిటీ, చాలా విషయాల్లో క్లారిటీ తెస్తదనే నేను అనుకుంటా ఉన్నాను. సో, మొట్టమొదటిది, సో, నహూము గ్రంథము ఎందుకు చదవాలి? చదవకపోతే ఏమవుతది? అనేటువంటి దాన్ని నేను రైజ్ చేసి కొన్ని పాయింట్స్ చెప్తాను. మీరు జాగ్రత్తగా నాతో పాటు ఫాలో అవ్వండి. నంబర్ 1 ఫస్ట్ పాయింట్, ఈ గ్రంథంలో మనకు దేవుడెవరో చాలా స్పష్టంగా తెలుస్తాడు. దేవుడు డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ అంటాం కదా మనము. మన దేవుడు ఎవరు? హూ ఈజ్ అవర్ గాడ్ అనేటువంటిది. నిజానికి ఇంత చిన్న గ్రంథంలో దేవుని యొక్క గుణాలు, ఏమంటారు, క్యారెక్టరిస్టిక్స్ అనండి, యాట్రిబ్యూట్స్ అనండి, యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, ఆయన లక్షణాలు, ఆయన గుణాలు అనేటువంటి, మీరు ఆ స్పెక్ట్రమ్ తీసుకున్నారు అనుకోండి, అంటే ఆయనకున్న లక్షణాలన్నీ కూడా తీసుకుంటే గనక ఆ లక్షణాలన్నీ కూడా ఒకే చోటకు వచ్చినాయి అనుకోండి, ఎలా ఉంటది? అంటే ఒకే పుస్తకంలో ఆయన ఎవరంటే, ఆయన ఎవరంటే, ఆయన ఎవరంటే, ఆయన ఎవరంటే, ఆయన ఎవరంటే అని నేను టక 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 చెప్పుకుంటూ వెళ్తున్నాను అనుకోండి, మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే మనము ఒక గ్రంథం చదివితే ఓకే, ఆయన లక్షణాలు 2-3 లక్షణాలు తెలుస్తాయి. లేకపోతే ఇంకొక గ్రంథం చదివితే ఇంకొక 2-3 లక్షణాలు తెలుస్తాయి. ఎలా కాదు. నహూములో అలా ఉండదు. నహూములో మొత్తము దేవుని యొక్క లక్షణాలు చాలా వరకు, ఆయన లక్షణాలన్నీ మనకు కనిపిస్తా ఉంటాయి. సో, దేవుడెవరో తెలుస్తాడు. చూడండి, మరలా చెప్తున్నాను, మాట్లాడుతుంది నహూము కాదు. మాట్లాడుతుంది మన దేవుడే. మన జీవం గల దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ ప్రవక్త ద్వారా. ఈ ప్రవక్త మాట్లాడుతున్న నహూము అని అనుకోకండి. ఒక పర్సన్ మాట్లాడుతున్నాడు కాదు. ఇట్ ఈస్ గాడ్ హూ ఈస్ స్పీకింగ్ టు అస్. మనము ఆయనను చూడాలి. ఆయన స్వరము వినటానికి మనం ప్రతి ప్రయత్నం చేయాలి. ఆయన ఉన్నాడు. ఆయన నుండి మాట్లాడుతున్నాడు. లౌడ్ అండ్ క్లియర్‌గా మాట్లాడుతున్నాడు. అది ఏంటి అనేటువంటిది మనం చూడటానికి ప్రయత్నం చేయాలి. మొట్టమొదటిది నేను అనుకుంటాను ఒక 12 లక్షణాలు చెప్తాను, దేవుని యొక్క లక్షణాలు. సో, ఈ ఫస్ట్ పాయింట్‌లోనే 12 పాయింట్స్ ఉన్నాయి. నాకు అంటే నేను ఈ పుస్తకం ఎందుకు చదవాలి అనేటువంటిది ఫస్ట్ పాయింట్ ఏంటి? దేవుడు ఎవరో చెప్తుందన్నాను. దేవుడు ఎవరో చెప్తుందని మళ్ళీ ఏమన్నాను, ఒక 12 పాయింట్లు ఉన్నాయి అన్నాను. అంటే అర్థం ఏంటి? 12 లక్షణాలు, దేవుని లక్షణాలు మనకి నహూము గ్రంథము చూపిస్తుందన్నమాట. ఆ లక్షణాలనైనా ఈరోజు చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ నేను ఫర్దర్ పాయింట్స్‌కి వెళ్ళగలనో లేదో నాకు తెలియదు గానీ, నహూము దేవుడు ఎవరని చెప్తున్నాడు. లేకపోతే దేవుడు ఎవరని దేవుడు చెప్తున్నాడు. సో, దేవుడే చెప్తున్నాడు మనకి. ఆయన ఎవరో చెప్తున్నాడు. మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. నంబర్ 1 మొట్టమొదటిది, ఆయన రోషము గలవాడంట. యెహోవా 1 అధ్యాయం 2వ వచనంలో ఏముంది? ఆయన రోషము గలవాడు. మనము ఈ మాట వెనకాల ఉన్నటువంటి పదము ఇంపార్టెంట్ పదమే కదా. ఏమని ఉంటుంది ఇంగ్లీష్‌లో? హి ఈజ్ జెలస్ గాడ్, రోషము కలిగినటువంటి వాడు. మనము చక్కగా తెలుగు అనువాదం రోషము అని అనువాదం చేసింది కానీ అసూయ అని, మనం ఇప్పుడు జెలస్ అంటే ఏంటి? అసూయ. ఆ అసూయ అనేటువంటిది నెగిటివ్ కనోటేషన్ ఉంది కదా. అసూయ అంటే అర్థం ఏంటంటే, చూడండి, దేవుని విషయానికి వచ్చేటప్పటికి జెలస్ అనే మాట ఎందుకు వాడతారో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకు వాడతారంటే, మనకు జెలసీ లేకపోతే జెలస్ మనకి ఎందుకు వస్తుందంటే, వేరే వాళ్ళకు ఉండి మనకు లేకపోతే మనకేమొస్తుంది? ఆ జెలస్ ఫీలింగ్ వస్తుంది కదా. దేవుడి విషయంలో అది కాదు. ఆయన దగ్గర ఉన్నదాన్ని ఆయన కాపాడుకోవడం కోసం ఆయన జెలస్‌గా ఉంటాడు. ఆయన దగ్గర లేని దానికోసం ఆయన జెలస్‌గా ఉండడు. ఆయనకు రావాల్సిన మహిమ ఉంది. ఆయన మహిమకు ఆయన రాకపోతే మాత్రం ఆయన రోషము గలవాడే. ఆయన ఎవరో తెలుసుకొని ఆయనను ఆరాధించాల్సిన విధంగా ఆరాధించకపోయినా, ఆయన నామమును వ్యర్థంగా ఉచ్చరించినా, అంటే ఏం చేసినా కూడా ఆయనకు చెందాల్సింది చెందకపోయినప్పుడు ఆయనకు ఏమొస్తుంది? ఆయన రోషము కలిగిన వాడు కూడా. చూడండి, మనము ప్రేమించిన వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం కదా. ఆయన కూడా ఆయన ప్రేమించిన వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటాడు. ఆయన ప్రొటెక్ట్ చేసుకునేటప్పుడు ఆయన ప్రేమించిన వాళ్ళ మీదకి ఎవరైనా వచ్చారనుకోండి, ఆయనకేమొస్తుంది? రోషం వస్తుంది. మీరు ఈ మాట చెప్తుంటే అనిపిస్తుంది? నిజంగా దేవుడికి రోషం వస్తుందా? ఎవరైనా దేవుడు నన్ను అన్యాయంగా ఏదైనా చేశారనుకోండి, రోషం వస్తుంది. ఆన్సర్ ఏంటో చెప్పమంటారు? రోషం వస్తుందంట ఆయనకి. ఇప్పుడు ఆయనకి ఎందుకు రోషం వచ్చింది? రోషము గలవాడు అని నహూము అంటానికి కారణం ఏంటి? అంటే
ఏదో జరిగింది, ఆయనకు సంబంధించిన దాన్ని ఎవరో ఏదో టచ్ చేశారు కాబట్టి ఆయనకి ఏమొచ్చింది? రోషము వచ్చింది. రోషము గలవాడు అనేటువంటి ఏం టచ్ చేశారు? మనకు తెలుసు ఏం టచ్ చేశారు. అస్సిరియా ఆయన ప్రజల్ని ఎంత పాడు చేయాలో అంత పాడు చేసింది. మీకు అందరికీ తెలుసు. అస్సిరియా సామ్రాజ్యము 722లో వచ్చి 10 గోత్రాలను మొత్తం చెట్టును పెకలించి తీసుకెళ్ళిపోయి వాళ్ళ సామ్రాజ్యంలో ఎటు పడితే అటు ఇసిరేశారు. ఎవరిని? ఇశ్రాయేలీయుల్ని. సో అంతేకాదు, మరి ఆయన ప్రేమించినటువంటి బిడ్డల్ని ఆయన కంటినే వచ్చి తాకారు అనుకోండి. ఆయన సైలెంట్గా ఉంటాడని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఆయన సైలెంట్గా ఉండడు. ఆయన నామమునకు చెందవలసిన ఘనత చెందకపోవడం వల్ల రోషం రావటం కాదు. ఆయన ప్రేమించి ఆయన హత్తుకొని ఆయన దగ్గర పెట్టుకున్న వాళ్ళ జోలికి వచ్చినా కూడా ఆయనకి ఏమొస్తుంది? రోషము గలవాడు. యెహోవా రోషము గలవాడు. నిజంగా ఈ లక్షణము మీరు ఎన్నిసార్లు ఆలోచించారో నాకు తెలియదు. యెహోవాకు రోషం వస్తుంది అనేటువంటిది మీరు ఎన్నిసార్లు ఆయన లక్షణాలలో ఇది ఒక లక్షణం అని మీరు ఆలోచించారో నాకు తెలియదు. కానీ బట్ ఆయనైతే రోషము గలవాడు. ఏది పడితే అది జరుగుతూ ఉంటే ఆయన చూస్తా ఊరుకునేటువంటి దేవుడైతే కాదు. నంబర్ 1. నంబర్ 2, రెండవది, నేను ఎక్స్పోజిషన్కి వచ్చినప్పుడు మనము ఈ వచనాల దగ్గర జాగ్రత్తగా టైం స్పెండ్ చేద్దాము. నంబర్ 2, రెండోది 1:2లోనే ఇంకొక మాట ఉంది. ఏమనుంది? ఆయన ప్రతీకారము చేయువాడు. ప్రతీకారము చేసేటువంటి వాడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు రోషము రావటము ఒకటి, రెండోది ప్రతీకారం చేయటం అంటే ఏంటి? అవెంజింగ్ అంటాం కదా. అవెంజింగ్ అంటే రివెంజ్. మనం అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఇది చేసావు కాబట్టి నేను ఇది చేస్తాను. అంటే ప్రతీకారం మనం తీసుకోకూడదు. ఎవరు తీసుకోవాలి? దేవుడు ప్రతీకారము చేయును అనే మాట ఉంది కదండి. అది ఆయన గురించి చెప్తున్నటువంటిది. ఆయనకు రోషం వస్తుందంట. రోషం రావటమే కాదు, ఆయన ప్రతీకారం చేస్తాడు. అంటే ఆయనకు కానీ ఆయన ప్రజలకు కానీ జరిగినటువంటి నష్టానికి ఏం చేయాలో ఆయన చేస్తాడంట. మీరు అనుకుంటారు, ఈయనకి రోషం వచ్చేసింది కానీ ఏం చేయలేదు అన్నారు అనుకోండి. రోషం వచ్చింది కానీ ఈయన ఏం చేయలేదు అన్నాడు. రోషం వచ్చింది కానీ ఏం చేయలేదు కాదు, ఆయన చేస్తాడంట. ముందుకెళ్ళిపోతాడంట. ముందుకెళ్ళిపోయి ఏం చేయాలో వాళ్ళకి అది చేస్తాడంట. అది మన దేవుని యొక్క లక్షణము. మనము దేవుణ్ణి ఎంతసేపు కూడా కృపామయుడు, కరుణామయుడు, మనకు ఆ లాంగ్వేజ్లోనే చూసాం మనం దేవుణ్ణి. సో కానీ ఆయన ఆ స్పెక్ట్రమ్ అన్నాను కదా నేను. ఆ స్పెక్ట్రంలో మీరు దేవుడి లక్షణాలన్నీ కూడా ఒక్కొక్కటి ఆయన ఎలా స్పందిస్తాడు అనేటువంటిది మీరు చూడాలి అని అనుకున్నాను కదా. ఆయనంట ప్రతీకారము చేయువాడు అనేటువంటిది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. నంబర్ 2. నంబర్ 3, మూడవది, ఆయన మహా ఉగ్రత గలవాడు అని ఉంది. ఏమనుందండి? ఆయన మహోగ్రత గలవాడు అంటే అర్థం ఏంటి? ఉగ్రత కోపం కాదు. ఇట్స్ నాట్ యాంగర్. ఇట్ ఇంకొంచెం పవర్ఫుల్గా ఉన్నట్టుంది కదా. రాత్ఫుల్ అంటాం. మనం ఏమంటాం? మహోగ్రత గలవాడు అంటే కోపం మాత్రమే కాదు. ఆయనకి నేను ఇందాక ఏమన్నాను? ఆయన దీర్ఘశాంతుడు అన్నాను. నేను ఆయన దీర్ఘశాంతుడు, ఆయన కోపం రాదన్నాను. ఇప్పుడు ఏమంటున్నాను నేను? ఆయన కోపం కాదు, మామూలుగా రాదు ఆయన కోపము. 1000 సముద్రాలు కలిసి ఒకేసారి పొంగితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఆయనకి. ఇందాక అన్నాను కదా. ఆయన ఒక సైడు ఏంటి ఆయనేమో మనం అక్కడికి వస్తున్నాము. నిజానికి హీఈస్ నాట్ జస్ట్ యాంగ్రీ, హీఈస్ ఫ్యూరియస్. అసలు అంటే ఎంత కోపంగా ఉన్నాడంటే చాలా కోపంగా ఉన్నాడు. ఆయన కోపము ఇంకా అంటే కట్టలు తెంచుకుంటుంది అంటున్నారు చూడండి. ఇదిగో అలాంటి కోపము ఆయనకు వచ్చింది. ఆయనకి ఎందుకు వచ్చింది అనేటువంటిది పుస్తకం చదివితే అర్థం అవుతుంది మనకి. బట్ ఆయనకైతే వచ్చింది కోపం, మామూలుగా రాలేదు. మీరు అక్కడ చూసారా? మహోగ్రత గలవాడు అన్నాడు కదా. 2వ వచనం ఆఖరిలో కోపం ముంచుకొను అనే మాట ఉంది. కోపం అనే మాట కూడా ఉంది కదా. అక్కడే ఉందా లేదా? కోపం ముంచుకొను. మీరు 6వ వచనానికి రండి. ఆయన ఉగ్రతను సహింపగలవాడేవాడు. ఉగ్రత అంటే ఏంటి? అగైన్ మనము ఇండిగ్నేషన్ అంటాం కదా. మనం ఆయన యాంగర్, ఆయన కోపమే. మళ్ళీ అది కూడా కోపమే. సహింపగలవాడెవడు? క్వశ్చన్ మార్క్. ఆన్సర్ ఏంటి? ఎవరు లేరు. ఆయన కోపం వస్తే ఎవరు సహించగలరు? సముద్రాలు సహించగలవా? లేకపోతే సామ్రాజ్యాలు సహించగలవా? ఎవరూ సహించలేరు. ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడెవడు? 6వ వచనము. ఆయన కోపము అగ్ని వలె పారును, ఆయన కొండలను కొట్టగా బద్దలగును. అంటే ఇప్పుడు లావా కాదు, లావా కన్నా కూడా ఇంకా పవర్ఫుల్గా ఉంటుందంట ఆయన యాంగర్. సో మొత్తం మౌంటైన్స్ మెల్ట్ అయిపోయి మైనంలా కారిపోతున్నాయి అనుకోండి. అంటే ఆయనకి యాంగర్ రాదు కాదు, ఆయనకి యాంగర్ వస్తుందంట. వచ్చినప్పుడు చాలా ఫ్యూరియస్గా, చాలా కోపం వస్తుందంట ఆయనకి. మొట్టమొదటిది, ఆయన రోషం గలవాడు. అంతేకాదు ఆయన ప్రతీకారం కూడా తీర్చుకుంటాడు. ఆయన
మహా ఉగ్రత గలవాడు. ఇప్పుడు ఇంత ఉగ్రత గురించి మాట్లాడగానే మీరేమంటారంటే, అమ్మో! మన దేవుడు మహా ఉగ్రుడు అంటారు. ఆ! దానికి ఎగ్జాక్ట్‌గా ఆయన లక్షణము, ఆయనలో ఎంత బ్యాలెన్స్ ఉంటదో చూడాలనుకోండి. నాలుగో లక్షణం ఏం చెప్తుందంటే, ఆయన దీర్ఘశాంతుడని చెప్తుంది. ఏం చెప్తుంది నాలుగో లక్షణము? ఆయన దీర్ఘశాంతుడు. హి ఈస్ ఇండిగ్నెంట్, హి ఈస్ ఫ్యూరియస్, హి ఈస్ వ్రాత్‌ఫుల్, బట్ హి ఈస్ స్లో టు యాంగర్. సో, అంటే అర్థం ఏంటంటే, యెహోవా దీర్ఘశాంతుడు, దీర్ఘశాంతుడు అనే మాట మనం చాలా సార్లు చదువుతాం. ఆయనకు కోపం రాదు. ఆయనకు తొందరగా కోపం రాదు. చాలా వెయిట్ చేస్తాడాయన. మీరు ఎంత వెయిట్ చేస్తాడన్నారనుకోండి, అంటే జస్ట్ ఆన్సర్ ఓకే. మాకు మ్యాథమెటికల్‌గా మీరు చెప్పండి ఎంతకాలం వెయిట్ చేస్తాడు? ఇక్కడ ఒక అన్యాయం జరిగిందనుకోండి, లేకపోతే ఈ దేశంలో అన్యాయం జరిగింది. ఎంతకాలం వెయిట్ చేస్తాడు అని మీరు జస్ట్ టైమ్ మార్కర్ అడిగారనుకోండి, 745 బీసీలో దగ్గర దగ్గర 745, 750 బీసీలో స్టార్ట్ చేసింది అసీరియా సామ్రాజ్యము ఇశ్రాయేలీయులను హింసించటం. హింసించటం, బాధ పెట్టటం, పాడు చేయటం, వాళ్ళ సంపదను నాశనం చేయటం, మనుషుల్ని ఎత్తుకెళ్ళిపోవటం, ఇలాంటి దుర్మార్గపు పనులు ఎప్పుడు మొదలుపెట్టింది? 750, 750 బీసీలో మొదలుపెట్టారు. నినివేని దేవుడు ఎప్పుడు నాశనం చేశాడో తెలుసా? 612. 612, 750 అంటే ఎన్ని సంవత్సరాలు ఆగాడు ఆయన? ఎన్ని సంవత్సరాలు ఆగాడు? 140 సంవత్సరాలు. 140 సంవత్సరాల దాకా మనకేమో ఒక ఒక లక్షల సార్లు కోపం వచ్చి కోపం పోయి ఉంటుంది మనకి. మనం ఏమనుకుంటాం? ప్రభువా నువ్వేంటి మనిషి చనిపోబోయే లోపైనా కూడా నువ్వు ప్రతీకారం తీర్చుకుంటావా? తీర్చుకోవా? దేవుడేమంటాడు? "నువ్వు చనిపోయి ఏం పర్వాలేదు. నీ సంగతి నేను తర్వాత చూస్తాలే. నువ్వు చనిపో. నాకు గుర్తుంది నీకు ఎవరెవరు ఏం చేశారో ఆళ్ళ సంగతి నేను తర్వాత చూస్తాలే. నువ్వు ముందు చనిపో. నీ టైం అయిపోయింది." ఆయన అంత ఓర్చుకుంటాడా? ఆయన అంత దీర్ఘశాంతుడా? అంటే మీరు టైమ్ మార్కరే కాదు. మనం చాలా టైమ్ మార్కర్స్ చెప్పొచ్చు. ఆయనకి తొందరగా కోపం రాదు అని చెప్పడానికి. ఆయన తొందరగా కోపం రాదు. ఆయనకి కోపం వచ్చిందంటే ఎలా ఉంటదో చూసాం మనం. బట్ తొందరగా అయితే ఆయనకి రాదు. ఆయన కోపము మనం అందుకే మనం ఏమనుకుంటామంటే మనుషులంగా ఇప్పుడు అన్యాయం జరగగానే ఏమంటామంటే ఇప్పుడే దేవుడు స్పందించాలి. ఇప్పుడే నేను ఇక్కడ నించుండగానే జరిగిపోవాలంటాం. అంటే దేవుడు ఏమంటాడంటే వాళ్ళ పాపాలు నిండుతున్నాయి. నిండని కొంచెం అవ్వలేదు ఇంకా. ఇంకా కొంచెం ఖాళీ ఉంది. ఒక్కసారి నిండేదాకా నేను ఆగుతాను. నిండని, 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 నిండని అంటున్నాడు. ఆయన నిండేదాకా ఓర్చుకుంటాడు. ఆ ఒక్కసారి నిండిన ట్రిగ్గర్ పాయింట్‌కొచ్చాడంటే మాత్రం, ఇంక ఆయన లేచాడంటే మాత్రం ఇంకెవరు ఆపలేరు ఆయన్ని. సో, అది మనకిక్కడ చెప్తున్నటువంటి ట్రూత్ అనమాట. ఆ ట్రూతు వెరీ ఇంపార్టెంట్ ట్రూత్. అంతేకాదు ఆయన ఐదో లక్షణము 1:3లోనే ఉంది. మహాబలము గలవాడు అని ఉంది కదా! నేను నిజానికి అసలు దీన్ని ఏమంటారు? ఎలా వర్ణించాలి మహాబలము గలవాడు? మనము ఏమంటారు? ఆమ్నిపొటెంట్ అంటామా? ఆమ్నిపొటెంట్ అంటే ఆయనకి సమస్త అధికారము పవర్ ఉందని. అంటే ఆయన పవర్‌కి హద్దులు లేవు అని. అధికారం మాత్రమే కాదు. హి హాస్ ఆల్ పవర్. హి హాస్ ఆల్ పవర్. ఎంత పవర్ ఉంది అంటే మనము నిత్యశక్తి అనేటువంటిది రోమన్స్ 1లో చదువుతాం. నిత్యశక్తి అంటే ఏంటంటే ఆయనకి ఎంత పవర్ ఉందంటే ఒక్క మాట చెప్తే యూనివర్స్ అంతా ఎగ్జిస్ట్ అయ్యి వచ్చి అలా నుంచుంటది ఆయన ముందు. అంత పవర్ ఉంది ఆయనకి. సో, ఆయనకి ఎంత పవర్ ఉంది అనేటువంటి మాట మనం అర్థం చేసుకున్నాం. ఆ మాట అది లక్షణమే కదా! యెహోవా మహాబలము గలవాడు. ఎంత బలం గలవాడు అంటే ఏమైనా చేయగలడు. ఆహ్, బయట సృష్టి చేయగలడు. తల్లి గర్భంలో కూడా సృష్టి చేయగలడు. ఒక మాట చేత చేయగలడు. ఒక మాట చేత పిల్లల్నివ్వగలడు. ఏమైనా చేయగలడు. ఆయన ఆయన చేయలేనిదేంటి? సముద్రాలను వేరు చేయగలడు. పర్వతాలను పగలగొట్టగలడు. భూమిని తీసుకొని ఇసిరేసి ఎక్కడైనా కొట్టగలడు. సూర్యుడిని, చంద్రుడిని అందరిని తీసి పక్కన పెట్టగలడు. ఏం చేయలేడు ఆయన. ఆయన ఏమైనా చేయగలడు. ఆయన శక్తికి హద్దులు లేవు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. మహాబలము గలవాడు అని భూమి మీదనున్న సామ్రాజ్యాలకు కాదు వాడాల్సింది. అమెరికా ఈజ్ ఎ వెరీ పవర్‌ఫుల్ నేషన్ అని. అమెరికా ఈజ్ ఎ పవర్‌ఫుల్ నేషన్. బట్ నాట్ బిఫోర్ గాడ్. అంటే సామ్రాజ్యమే గాదు. సామ్రాజ్యాలే గాదు ఇంక. దేశాల సంగతి మర్చిపోండి ఇంక. సామ్రాజ్యాలనే ఎవరిని ఎక్కడ వంచాలో, ఎవరి వెన్నెముకలు ఎప్పుడు ఎరగొట్టాలో, ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో తెలిసినటువంటి వాడు మన దేవుడు. ఆయన ఏమంటాడంటే బలవంతుడు. మహాబలవంతుడు. ఇప్పటికి నేను 5 లక్షణాలు చెప్పాను. సో, యెహోవా రోషము గలవాడు, యెహోవా ప్రతీకారము చేయువాడు, యెహోవా మహా ఉగ్రత గలవాడు, యెహోవా దీర్ఘశాంతుడు, యెహోవా మహాబలము గలవాడు. ఆరో పాయింట్ యెహోవా అంట దోషులను ఎప్పుడు నిర్దోషులని చెప్పడంట. ఇప్పుడు అసిరియా ఎవరు? దోషులా? నిర్దోషులా? అసిరియా.
ద కింగ్డమ్ ఆఫ్ అసిరియా, ద ఎంపైర్ ఆఫ్ అసిరియా దోషులా నిర్దోషుల వాళ్ళు? దోషులు. మరి దోషుల్ని ఎప్పుడైనా నిర్దోషులు అని చెప్తాడా? చెప్పడంట. నినివే ఎవరు? దోషులు, ద మోస్ట్ వాంటెడ్ దోషులు వాళ్ళు. వాళ్ళని దోషులను నిర్దోషులని ఆయన ఎప్పుడు అనడంట. ఆయన ఎప్పుడు చేయడంట. కానీ మీకు మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయనకి ఎవరు దోషులో తెలుసు. ఎవరు పాపం చేశారో, ఎవరు అన్యాయం చేశారో, ఎవరు ఎవరిని నాశనం చేశారో, ఎన్నిసార్లు నాశనం చేశారో అదంతా కూడా హీ హ్యాజ్ అ ట్రాక్. అండ్ హీ హ్యాజ్ అ ట్రాక్. ఆయన ఎవరిని కూడా నిర్దోషి అని అనడు. దోషులను తప్పకుండా దోషి అని అంటాడు. మనం కూడా చూడండి, మనం కూడా సిలువలో మనకు పాప క్షమాపణ దొరుకుతుంది కానీ నిజానికి మనం కూడా దోషులమే కదా. మనం కూడా దోషులమే. సిలువు దగ్గరికి వెళ్ళి, దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను దోషిని, నన్ను క్షమించు అని అడుగుతున్నాం కాబట్టి ఆయన కుమారుని యొక్క రక్తంలో మనల్ని నిర్దోషులుగా చేస్తున్నాడు. కానీ మనం ఎవరు నిర్దోషులం కాదు. మనం నిర్దోషులం కాదు. ఆయన ఏ రోజు కూడా దోషిని నిర్దోషి అని అనడు. ఆయన దోషిని దోషి అంటాడు, నిర్దోషిని నిర్దోషి అని అంటాడు. ఆయన వ్యక్తిత్వం అది. ఆయన వ్యక్తిత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా ఆయన చేయడు. చూడండి, సిలువ అవసరం కూడా అక్కడే వచ్చింది. ఏంటంటే ఆయన దోషులను ఏ రోజు నిర్దోషి అని అనడు కాబట్టే తన కుమారుణ్ణే సిలువకు అప్పగించాల్సి వచ్చింది అనమాట. సో అదే మీరు అంటే నేను అంటుంది మిగిలిన విశ్వాసాల్లో మనం చూసేది ఏంటంటే అక్కడ ఆ దేవుడు వాళ్ళ పాపాలని ఏం చేయకుండానే పర్వాలేదులే నువ్వు నా దగ్గరికి వచ్చే అంటాడు. కానీ మన దేవుడు అలా అనలేడు. ఎందుకు అనలేడంటే ఆయన ఎప్పుడు కూడా దోషిని దోషి అంటాడు, నిర్దోషిని నిర్దోషి అని అంటాడు అనమాట. సో ఇది నహూములో కాంటెక్స్ట్ ఏంటంటే, సందర్భం ఏంటంటే, నహూములో ఈ మాట దేవుడు నహూము ద్వారా చెప్పడానికి కారణం ఏంటంటే ఎవరెవరు ఏ ఏ క్రైమ్స్ చేశారో నాకు తెలుసు. వాళ్ళ క్రైమ్ లిస్ట్ అంతా నా దగ్గర ఉంది. నేను మహాబలం గలవాడిని, మహా ఉగ్రత గలవాడిని కాబట్టి నేను కొన్నిసార్లు వీళ్ళని క్షమిస్తాను అలా ఏం ఉండదు. నాకు ఎవరెవరు ఏం చేశారో తెలుసు, నేను దాని ప్రకారమే వెళ్ళిపోతాను అనేటువంటిది రీఅఫర్మ్ చేయటం కోసం ఏమంటున్నాడంటే ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచువాడు కాదు. నంబర్ 7 ఆయనకున్న ఇంకొక లక్షణం ఏంటంటే 7వ వచనంలో మనం చూస్తాము, యెహోవా ఉత్తముడు. మనము ఈ టైంలో అసలు ఈ లక్షణాన్ని ఎక్స్పెక్ట్ చేయం కదా. వీ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ అట్రిబ్యూట్ ఆఫ్ గాడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ దిస్ డిస్కషన్. నేను దుర్మార్గులు, అసిరీలు, దారుణమైనటువంటి వాళ్ళు, ఇలాంటి మధ్యలో సడన్గా ఏంటిది యెహోవా ఉత్తముడు. అందులో మనందరికీ చాలా ఇష్టమైన పదం ఇది. మనం ప్రతి మెసేజ్లో రాస్తాం యెహోవా ఉత్తముడు, ప్రభువు ఉత్తముడు అని. ఇదేంది సడన్గా ఎక్కడికి వచ్చింది ఏంటి? నహూము గ్రంథం పాస్టర్ గారు ఇన్ని రోజుల నుంచి మీరు రాస్తున్న నహూము గ్రంథం నుంచా? మాకు తెలియదండి. నహూము గ్రంథం నుంచి కాదు, యెహోవా ఉత్తముడు లేకపోతే ప్రభు ఉత్తముడు అనేటువంటి మాట. ఉత్తముడు అంటే మంచివాడు. నిజానికి దాని వెనకాల ఉన్న మాట ఏంటంటే లార్డ్ ఈస్ గుడ్. మీరు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూసారా? ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ 1:7 ఏముంది? లార్డ్ ఈస్ గుడ్. ఆయన మంచివాడు అనే ఉంది. సో ఆయన మంచివాడే. సో మనం చూడండి, ఈ రెండు అంటే ఒక ఫైర్, ఒక ఐస్ రెండు వచ్చి ఒకే చోట నిలబడి అనుకున్నది అలా ఉంది. ఒక సైడ్ ఏమో ఆయన ఉగ్రుడు, ఆయన మహా ఉగ్రత గలవాడని ఉంది. ఇంకొక సైడ్ ఏమో ఆయన మంచివాడు అని ఉంది. ఈ రెండు లక్షణాలను మనం పక్కన పెట్టామనుకోండి, మనకేమనిపిస్తుంది? ఆయన ఉగ్రుడు, మంచివాడు. ఆయన రోషం గలవాడు, ఆయన ఉగ్రుడు. ఆయన పగ తీర్చుకునేవాడు, ఆయన మంచివాడు. చూడండి ఎలా ఉంటుంది. ఆయన పగ తీర్చుకునేవాడు, ఆయన మంచివాడు అని పక్కన పెట్టాను అనుకోండి, ఎలా ఉంటుంది? ఓ ఏంటిది అసలు ఈ డిస్కషన్ ఎందుకు వచ్చింది? ఆయన మంచివాడని. ఆయన మంచివాడే. ఆయన ఎప్పుడు మంచే చేస్తాడు. ఎవరికి ఆయన మంచి చేస్తాడంటే ఎవరైతే ఆయనను ఆశ్రయదుర్గంగా చేసుకుంటారో వాళ్ళకి ఆయన మంచి చేస్తాడు. ఆయన శత్రువులకు కాదు, వాళ్ళ ఇష్టానుసారంగా ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతను పక్కన పెట్టి తిరిగే వాళ్ళకు కాదు. ఆయన ఉత్తముడు ఎవరికంటే ఆయన యందు నమ్మిక ఉంచిన వారికి, ఆయనను ఆశ్రయించినటువంటి వారికి. 8వ లక్షణము, సరే ఇంతకీ మీరు అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే అసలు నహూము గ్రంథంలో 7వ వచనం ఎందుకు ఉంది? ఇది ఇంపార్టెంట్ క్వశ్చనే. ఈ గ్రంథం అంతట్లో తీర్పు ఉండాలి, బాగా తీర్పు ఉండాలి, ఇంకా తీర్పు ఉండాలి. ఎందుకంటే వీళ్ళు దుర్మార్గులు. ఈ దుర్మార్గుల స్టోరీ నేను నెక్స్ట్ సండే చెప్తాను. ఈ అసిరియన్ స్టోరీ మీరు వినాలి. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. అసలు వీళ్ళు ఒక చిన్న పట్టణం నుంచి, టైగ్రస్ రివర్ మీద ఉన్న ఒక చిన్న పట్టణం నుంచి అసలు వీళ్ళు దేశం ఎలా అయ్యారు,
దేశం మాత్రమే కాదు, ఒక సామ్రాజ్యం ఎలా అయ్యారు. సామ్రాజ్యం మాత్రమే కాదు, నీర్ ఈస్ట్‌లో అంటే ఏన్షియంట్ నీర్ ఈస్ట్ అంటాం కదా! నీర్ ఈస్ట్ అంటే మీకు తెలుసు కదా! భూమిని 2 భాగాలు వెస్ట్, ఈస్ట్‌గా చేసామనుకోండి. ఫార్ ఈస్ట్, నీర్ ఈస్ట్ ఉన్నాయి. నీర్ ఈస్ట్‌లో వెరీ పవర్‌ఫుల్ ఎంపైర్ ఎలా అయింది? ఏం చేశారు ఈళ్ళు? ఈళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఏంటి అనేటువంటిది మాట్లాడదాం గానీ, బట్ మీరు ఇంత తీర్పు, తర్వాత తీర్పుతో పాటు ప్రతీకారము ఉన్నటువంటి ఈ పుస్తకంలో మధ్యలో ఈ మాటలు, ఈ వచనము యెహోవా ఉత్తముడు అనే మాట కానివ్వండి. ఆ తర్వాత ఉంది కదా! నెక్స్ట్ లక్షణం అక్కడ ఉంది. 8వ లక్షణం యెహోవా ఆశ్రయదుర్గం. 8వ పాయింట్ ఏంటంటే యెహోవా ఉత్తముడు మాత్రమే కాదు, ఆయన ఆశ్రయదుర్గము. ఆశ్రయదుర్గం అంటే భద్రత కోసము మనము ఆయన దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తే ఆయన మనకు భద్రత ఇస్తాడంట. ఆశ్రయం ఇస్తాడంట. ఆయన ఆశ్రయం ఇచ్చేటువంటి దేవుడు. వాళ్ళు ఈ అసిరీయులు ఆళ్ళ మీదకి ఆపదొచ్చిన రోజు ఆశ్రయదుర్గంను వెతుక్కుంటారంట. 3వ అధ్యాయం 11వ వచనంలో ఉంది ఆ మాట. 3వ అధ్యాయం 11వ వచనంలో నీవును మత్తురాలవై దాక్కొందువు, శత్రువులు వచ్చుట చూసి ఆశ్రయదుర్గమును వెతుకుతారంట. ఆశ్రయదుర్గం వాళ్ళకి మరి మరి ఎవరు కాపాడతారు, ఎవరు కాపాడతారని పరిగెత్తారంట. పరిగెత్తిన రోజు వాళ్ళని కాపాడేవాడు ఎవరు లేరు. కానీ దేవుడేమంటున్నాడంటే, యెహోవా మనకు ఆశ్రయ దుర్గము. ఆయన బిడ్డలకు యెహోవా ఆశ్రయ దుర్గము అనేటువంటిది మనము 8వ లక్షణము మనం చూస్తాం. అంటే చూడండి, నేను దేవుని లక్షణాలు మాత్రమే చెప్పట్లేదు. ఆయన లక్షణాలతో పాటు ఆయన ఏం చేస్తా ఉంటాడు ఆయన బిడ్డలకి అనేటువంటిది. చూడండి, ప్రతీకారము అనేటువంటిది ఆయన ఎవరి కోసం తీర్చుకుంటున్నాడు? ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతను వైలేట్ చేశారు కాబట్టి, ఆయన బిడ్డల మీదకి వచ్చారు కాబట్టి ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. సో అలాగే ఆయన ఆయన బిడ్డలకు ఆశ్రయంగా ఉంటాడు అనేటువంటిది కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. అంతేకాదు, ఇంకొక 1:7లోనే ఉంది. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును అని. ఇప్పుడు ఈ లక్షణం ఏంటంటే, ఆయనకి ఆయన వాళ్ళు ఎవరో తెలుసంట. హీ నోస్ హిస్ పీపుల్. హీ నోస్ హిస్ పీపుల్ హూ హ్యావ్ కమ్ టు హిమ్ ఫర్ టు సీ హిస్ గుడ్నెస్ అండ్ ఆల్సో టు మేక్ హిమ్ యాజ్ దేర్ రెఫ్యూజ్. సో ఆయన్ని ఆశ్రయ దుర్గంగా చేసుకోవటానికి, ఆయన మంచితనము చూడటానికి ఆయన దగ్గరికి వచ్చి ఆయన మార్గాలలో ఆయన నీతిని వెంబడిస్తూ నడుస్తున్నటువంటి వాళ్ళు, ఆయన వాళ్ళు ఎవరో ఆయనకి తెలుసంట. తెలుసా తెలీదా? తెలుసు. అంటే అర్థం ఏంటంటే, ఇన్ ద మిడిల్ ఆఫ్ ఆల్ కేయాస్, అంటే ఇప్పుడు మీరు ఏం జరుగుతుంది అసలు, నహూము ఈ పుస్తకం రాస్తున్నప్పుడు అసీరియా పేరు చెప్తేనే వణికిపోయేవారు. అసీరియా పేరు చెప్తేనే మనుషులు వణికిపోయారు. భయం అనమాట. భయంలో మామూలు భయం కాదనమాట, అసలు వణుకేనమాట. అలాంటి పరిస్థితుల్లో ఏమంటున్నాడంటే, ఆయనకి ఆయన వాళ్ళు ఎవరో తెలుసు. చూడండి, ఎంత ఆదరణ కలుగు చేసేటువంటి మాట ఇది. అంటే యెహోవా మంచివాడు అనేటువంటిది ఆదరణ కలుగు చేస్తుంది. యెహోవా ఆశ్రయదుర్గము అనేటువంటిది ఆదరణ కలుగు చేస్తుంది. అంతేకాదు, ఆయన యెహోవా ఆయనని ఎవరు నమ్ముకున్నారో ఆయనకు తెలుసు అనేటువంటిది కూడా ఆదరణ కలుగు చేస్తుంది. నిజానికి నహూము అంటేనే అర్థము ఆదరణ. నహూము అనే మాటకు అర్థము ఆదరణ, సంపూర్ణ ఆదరణ, కంప్లీట్. మనం ఏమనొచ్చు అంటే కంప్లీట్ కంఫర్ట్ అనొచ్చు. నహూము అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే ఆదరణ. నిజానికి ఈ పుస్తకము రాసింది ఇశ్రాయేలీయులకి, యూదులకు రాసాడు, ఇశ్రాయేలీయులకు రాసాడు. ఎవరి గురించి రాసాడు? ఓకే, వేరే సామ్రాజ్యం గురించి రాసాడు, కరెక్టే. నినవే గురించి, అసీరియా గురించి రాసాడు. కానీ ఎవరికి రాసాడు? తన ప్రజలకు రాసాడు. ఏమని రాసాడు? ఇదిగోండి, మీకు దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప ఓదార్పు వినండి. అదేంటంటే, మీ శత్రువులను దేవుడు నాశనం చేయబోతున్నాడు. అది గొప్ప ఓదార్పు కాదా? కంఫర్ట్ కాదా? కన్సోలేషన్ కాదా? వాట్ యు కాల్? ఓదార్పు అనండి, ఊరట అనండి, ఆదరణ అనండి, లేకపోతే ఆయన దేవుని కరుణ, దేవుని జాలి ఆయన ఆయన ప్రజల పట్ల ఏంటంటే, ఆయన అంటాడు, మీరెవరో నాకు తెలుసు. మీరెవరో నాకు తెలుసు. నన్ను వెంబడిస్తున్న వాళ్ళు ఎవరో నాకు తెలుసు. నాతో ఉన్న వాళ్ళు ఎవరో నాకు తెలుసు. సో ఆయనకి పర్సనల్ నాలెడ్జ్ ఆఫ్ ఇండివిడ్యువల్స్ ఉంది ఆయనకి. అంటే ఆయనను ఆశ్రయించి ఆయనను దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరో ఇండివిడ్యువల్‌గా ఆయనకి తెలుసు అనేటువంటిది ఆయనకున్నటువంటి ఆయన నాలెడ్జ్‌కి సంబంధించినటువంటి ఒక లక్షణం అనేటువంటిది మనం చూస్తాం. అంతేకాదు, మనం తర్వాత 10వది ఆయన గురించి మనకేం తెలుస్తదంటే, ఆయనంట ఆయన శత్రువులను తరుముతాడంట. ఆయన శత్రువులను తరుముతాడు అనండి. ఇప్పుడు ప్రతీకారము చేసేటప్పుడు ఏం అవసరం? వాళ్ళని వెంటాడాలి గదా! వెంటాడాలి, వేటాడాలి. మనం మీరేదైనా అనండి. ఆయన తరుముతాడంట. ఎలా తరుముతాడో చూడండి. మొదటి అధ్యాయం 8వ వచనంలో ఉంది గదా! ప్రళయ జలము వలె ఆయన
ఆ పురస్థానమును నిర్మూలన చేయను, తన శత్రువులు అంధకారంలో దిగు వరకు ఆయన వారిని తరుమును. చూడండి, అంటే తన బిడ్డలను ప్రొటెక్ట్ చేయడం కోసం ఆయన వాళ్ళ వెనకాల వెళ్తాడంట. ఎలా చేజ్ చేస్తాడంట. అంటే వాళ్ళు 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 పారిపోతూ ఉంటారు. వాళ్ళ వెనకాల ఆయన వెళ్తాడు అనేటువంటిది. సో నేను అనుకుంటాను, శత్రువులను ఇంతకీ ఆయనకి శత్రువులు ఎవరు? డిస్కషన్లోకి మనం ఇంకా రాలేదు. శత్రువులు అనే మాట చాలాసార్లు ఉంది పుస్తకంలో. అసలు ఆయనకి శత్రువులు ఎవరు? ఆయనకి వీళ్ళు శత్రువులు ఎందుకు అయ్యారు అనేటువంటి డిస్కషన్ నేను ఇంకా మాట్లాడలేదు. బట్ ఆయన లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే, ఆయనకి శత్రువులు ఉంటే గనక ఆయన వాళ్ళని తరుముతాడు. ఎక్కడి వరకు తరుగుతాడంటే చీకటిలోకి వెళ్ళేంత వరకు. ఆ మాట ఏముంది? అంధకారంలో దిగు వరకు ఆయన వాళ్ళని తరుముతాడు అనేటువంటిది మనకి స్పష్టంగా అర్థమవుతుందనమాట. నంబర్ 11 శత్రువుల పక్షాన్ని ఇప్పుడు వరకు చూసాం కదా! శత్రువులను తరుముతాడు. శత్రువులకు ప్రతీకారం చేస్తాడు. శత్రువుల మీద ఉగ్రత చూపిస్తాడు. శత్రువుల మీద రోషం గలవాడిగా ఉంటాడు. ఇదంతా కరెక్టే గాని, శత్రువులను నిర్దోషులుగా ఎంచడు. ఇదంతా కరెక్టే గాని, మరి ఆయన బిడ్డల పట్ల ఎలా ఉంటాడు? ఆయన లక్షణాలు ఆయన బిడ్డల పట్ల ఏంటంటే ఒక 2 ఉన్నాయి. 11వ లక్షణము, 12వ లక్షణం. 11దంట, యెహోవా ఆయన బిడ్డలను శిక్షిస్తాడంట. ఆయన బిడ్డల్ని శిక్షించువాడు అనేటువంటి మాట 1:12లో మనము ఈ మాట చదువుతాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తారమైన పూర్ణ బలం కలిగి ఉన్నను, కోత యందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరిచితినే, నేను నిన్నిక బాధ పెట్టను అంటున్నాడు. చూడండి, అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడు. నేను చెప్పాను కదా, నేను మిమ్మల్ని బాధ పెట్టాను, నేను ఇంకా బాధ పెట్టను. ఎందుకు బాధ పెట్టాడు ఆయన వాళ్ళని? ఎందుకు బాధ పెట్టాడంటే, వాళ్ళు ఆయన మాట వినలేదు. వాళ్ళు ఆయన మాట వినలేదు కాబట్టి వాళ్ళను శిక్షించాడు. శిక్షించినప్పుడు ఆయన ఏమంటాడంటే, ఇంక నేను మిమ్మల్ని బాధ పెట్టను అని అంటున్నాడు. చూడండి, మనము మన బిడ్డలను శిక్షిస్తాము. శిక్షించినప్పుడు వాళ్ళకి బాధ కలుగుతుంది. సేమ్ సేమ్ దేవుడు హార్ట్, దేవుడు ఎవరు అనంటే ఆయన, నేను ఉదయం కూడా చెప్పాను, ఆయన ప్రేమించి బిడ్డలను ఆయన శిక్షిస్తాడు. మనము దేవుని కుమారుడు సారూప్యతలోకి మారట్లేదు అనుకోండి, ఆయన తప్పకుండా మనల్ని శిక్షిస్తాడు. శిక్షించి మనల్ని ఆయన దగ్గరికి తెచ్చుకుంటాడు. ప్రేమిస్తున్నాడు కాబట్టే శిక్షిస్తున్నాడు. ఇక్కడ కూడా ఇశ్రాయేలీయులను శిక్షించువాడుగా మనము ఆయన చూస్తాం. అంతేకాదు 12వ లక్షణము, యెహోవా ఓదార్చువాడు. శిక్షించువాడు మాత్రమే కాదు, యెహోవా ఓదార్చువాడు. ఎలా ఓదారుస్తున్నాడు చూడండి. 12వ వచనము లాస్ట్ భాగం ఇందాక చదివాను కదా, నేను ఇకను బాధ పెట్టను అన్నాడంటే అర్థం ఏంటి? ఓదారుస్తున్నాడు. అంతేకాదు 13వ వచనం అంటాడు, వారి కాడి మ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగ్గొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును. అంటే అర్థం ఏంటంటే, మీరు ఇంకా అసీరియా గురించి కానీ, నినెవె గురించి కానీ మీరు భయపడాల్సిన అవసరం లేకుండా నేను చేస్తాను. అంటే వాళ్లకు కంఫర్ట్ తీసుకొస్తున్నాడు. ఆల్రెడీ 12 గోత్రాలు తీసుకెళ్ళిపోయారు. వాళ్ళని తీసుకెళ్ళిపోయి భూమి యొక్క నలుదిక్కులకు ఇసిరేశారు. అప్పటికే అయిపోయింది. నేను మాట్లాడుతుంది 722లోనే తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు నహూం మాట్లాడుతుంది 650, 660లో మాట్లాడుతున్నాడు నహూం. అప్పటికే 75 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలీయుల్ని 10 గోత్రాలని చెట్లు పెకలించినట్టు పెకలించి తీసుకొని వెళ్ళిపోయారు. అసీరియా సామ్రాజ్యంలో ఎటు పెడితే అటు ఇసిరేసారు వాళ్ళని. అలాంటి టైంలో దేవుడు ఏమంటున్నాడంటే, మీరు చాలా బాధలో నుంచి వెళ్ళారు. వాళ్ళని ఎందుకు పెకలించేటట్టు చేశాడంటే, వాళ్ళు మాట వినలేదు. ఇశ్రాయేలీయులు ఆయన మాట వినలేదు. ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేశారు. ఇశ్రాయేలీయులు వేరే దేవతలను, వేరే దేవుళ్ళని ఆరాధించారు. అందుకని వాళ్ళని శిక్షించాడు. శిక్షించిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని ఓదారుస్తానన్నాడు. ఎలా ఓదారుస్తానంటున్నాడు? మరలా ఆ దుర్మార్గులు ఇటువైపు రారు. వాళ్ళని లేకుండా చేస్తాను భూమి మీద. వాళ్ళకి మీరు ఎప్పుడు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ కాడి మీ మీద ఉండదు. చూడండి, ఇశ్రాయేలీయుల దగ్గరికి వచ్చి ప్రతి 6 నెలలకు వచ్చి, మీ దగ్గర ఉన్న బంగారం అంతా నాకేం లేకపోతే చంపేస్తానన్నాడు అనుకోండి. లేకపోతే మీ దగ్గర ఉన్న వెండి అంతా నాకేం లేకపోతే చంపేస్తానన్నాడు. దాన్ని ఏమంటారు? కాడి అనరా? వాళ్ళ మీద అతని అసీరియల్ కాడి ఉందని అనుమా. సో ఏమంటున్నాడు? వీళ్ళ కాడిని నేను తీసేస్తాను అని చెప్తున్నాడు. సో ఇప్పుడు చూడండి, ఇంట్రెస్టింగ్ ఏంటంటే, మొదటి అధ్యాయంలో ఎక్కడా కూడా నినెవె అనేటువంటి పేరు లేదు. ఫస్ట్ చాప్టర్లో ఎక్కడ నినెవె అనేటువంటి పేరు లేదు. మొదటి వచనంలో నినెవెను గూర్చిన దేవోక్తి అనే మాట తప్ప, నిజానికి మొదటి అధ్యాయంలో ఎక్కడ కూడా నినెవె అని కానీ అస్సిరియా అనేటువంటి మాట లేదు. మీరు వెంటనే అంటారు, చూడండి పాస్టర్ గారు, 11వ వచనంలో మొదట్లో నినెవె అని ఉంది,
14వ వచనం మొదట్లో నినివే అని ఉంది. నిజానికి హీబ్రూ టెక్స్ట్‌లో లేదు అక్కడ 2 చోట్ల గూడా. నినివే అని ఉంది గదా! మీరు ఇంగ్లీష్ టెక్స్ట్ ఓపెన్ చేసి చూడండి. ఇంగ్లీష్ టెక్స్ట్ ఓపెన్ చేసి చూసారనుకోండి. ఎన్నో వచనం అది? 11వ వచనం గదా! 11వ వచనంలో నినివే అనే మాట లేదు. 11వ వచనంలో లేదు. 14వ వచనంలో గూడా లేదు. ఇంగ్లీష్ టెక్స్ట్ చూసారనుకోండి. అక్కడ గూడా లేదు నినివే అనేటువంటి మాట. సో, నినివే అనేటువంటి మాట 2వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. 3వ అధ్యాయము 7వ వచనంలో ఉంది. సో, ఆ 2 చోట్ల మనకు నినివే కనిపిస్తది. 2:8, 3:7లో కనిపిస్తది. తర్వాత 3:18లో అస్సిరియా కనిపిస్తాడు. అష్షూర్ రాజా అనేటువంటి మాట అస్సిరియన్ కింగ్‌డమ్ కనిపిస్తదనమాట మనకి 3:18 వచనంలో. సో, ఇంతే ఇంకా. సో, నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మొదటి అధ్యాయము నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, భూమి మీద ఏ సామ్రాజ్యమైనా గూడా, భూమి మీద ఏ సామ్రాజ్యమైనా, నినివే కాదు, అష్షూరియ కాదు, ఎవరైనా గూడా దేవుని ప్రజల మీదకి కానీ, దేవుని బిడ్డల మీదకి గాని వెళ్తే, దేవుడి స్పందన ఈ 12 లక్షణాలలో చూపించినట్టే ఉంటది. సో, ఆయన ఎప్పుడూ అలానే స్పందిస్తాడు అనేటువంటిది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో, రెండో అధ్యాయంకొచ్చేటప్పటికి మనం నినివేని చూస్తాము. మూడో అధ్యాయంకొచ్చేటప్పటికి నినివేని, అస్సిరియాని చూస్తాం గానీ, చూడండి ఇంకొకటి కూడా మీరు గమనించారో లేదో, 2లో, 3లో ఇప్పుడు నేను మాట్లాడినవేమీ లేవు గదా! అన్నీ ఒకే చోటకొచ్చేసినాయి. మొదటి అధ్యాయంలోనే ఉన్నాయి. ఎందుకు అన్నీ మొదటి అధ్యాయంలో ఉండి 2లో, 3లో ఎందుకు లేవు? ఎందుకు లేవంటే రీజన్ ఏంటంటే 2, 3 ఫోకస్ అంతా ఎక్కడ పెట్టాడు? అస్సిరియా మీద, నినివే మీద పెట్టాడు. మొదటి అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నాడు? మొదటి అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నాడంటే దేవుడు ఎప్పుడు ఇలానే స్పందిస్తాడు. ఆయన అన్నీ గమనిస్తున్నాడు. అన్ని దేశాలను గమనిస్తున్నాడు. అన్ని సామ్రాజ్యాలను గమనిస్తున్నాడు. ఆయన ఎలా స్పందిస్తాడంటే ఇలా స్పందిస్తాడు. స్పందించేటప్పుడు ఆయన బిడ్డలుగా మనం ఆయన్ని ఆశ్రయదుర్గంగా చేసుకోవాలి. ఆయనకు మనం ఎవరో తెలుసని, ఆయన సన్నిధిలో ఆయన ఎప్పుడు మంచే చేస్తాడని మనము ఆయన్ని ఆశ్రయించాలనేటువంటి హార్ట్ మనము దేవుని బిడ్డలుగా మనము కలిగి ఉండాలి. సో, నేను ఒక పాయింటే చెప్పాను. యాక్చువల్‌గా ఈరోజు ఈ పుస్తకం ఇంట్రడక్షన్ చాలా పాయింట్లు చెప్దామని వచ్చాను. ఒకే ఒక పాయింట్ చెప్పాను. అదేంటంటే, నహూము గ్రంథంలో మన దేవుడు ఎవరు దేవుడు ఎవరు అనేటువంటి పాయింట్ మాత్రమే నేను ఆన్సర్ చేశాను. ఇప్పుడు చూడండి, ఈ 12 పాయింట్లు ఆయన శత్రువులను వేటాడతాడు అనేటువంటిది మనకు తెలియటం ఎంత ఇంపార్టెంట్. లేకపోతే మనమే వేటాడతాం. దేవుడేమంటున్నాడు? ప్రతీకారం నీ పని కాదు, నా పని అంటున్నాడు. ప్రతీకారం చేసేవాడిని నేను, నువ్వు కాదు. వెంటాడాల్సింది నువ్వు కాదు, నేను. అంటే దేవుడు ఎవరు అనేటువంటిది మనకి నహూము గ్రంథము ఇంత చక్కగా ఒకే చోట ఇన్ని విధాలుగా దేవుణ్ణి మనకి చూపిస్తున్నప్పుడు మనము నహూము గ్రంథం చదవలేదనుకోండి, మనకు మన దేవుడు ఎవరు అనేటువంటిది ఎలా తెలుస్తుంది? సో, ఆయనను చూడండి ఎంత మంచిగా మనల్ని చూపించాడు. ఆయన ఒకవైపు దీర్ఘశాంతుడు అంటున్నాడు, ఆయనేమో ఒక మహా ఉగ్రుడు అంటున్నాడు. 2 సైడ్స్ ఆయనను కంప్లీట్‌గా చూపించాడు. ఒకవైపు ఉత్తముడు అంటున్నాడు. ఒకవైపు ఆశ్రయదుర్గం అంటున్నాడు. ఇంకొక వైపేమో తరుముతాడు. ఆశ్రయదుర్గం ఎప్పుడైనా తరుముతదండి? ఆశ్రయదుర్గము భద్రత ఇస్తది. ఆశ్రయదుర్గము తరవటం ఏంటి? తరవటం అంటే ఆయనను ఆశ్రయించిన వాళ్ళకి ఆయన ఆశ్రయదుర్గం. ఆయన శత్రువులకు ఆయన తరిమేవాడు. సో, ఇది మనకు అర్థమవుతుందన్నమాట. సో, నహూము బుక్‌ని నేనింక చెప్పాలనుకున్నటువంటి పాయింట్స్, అంటే ఈ పుస్తకం ఎందుకు ప్రాముఖ్యం అనేటువంటిది చెప్పాలనుకున్న పాయింట్‌లో ఒక పాయింట్ చెప్పాను. రెండోది నహూము గ్రంథము రెండో పాయింటు మనుషుల యొక్క దుష్టత్వం గురించి కూడా మాట్లాడుతుంది. దేవుడెవరో మాట్లాడుతుంది. దేవుడు లక్షణాలన్నీ చెప్తుంది. 2 మనిషి ఎవరో కూడా చెప్తుంది నహూము గ్రంథం. మనిషి యొక్క దుష్టత్వం చెప్తుంది. మూడో పాయింటు దేవుడి యొక్క శత్రువుల గురించి చెప్తుంది. నాలుగో పాయింటు దేవుని తీర్పు గురించి చెప్తుంది. ఐదో పాయింటు దేవుని ఓదార్పు గురించి చెప్తుంది. ఆరో పాయింటు ఆరాధన గురించి చెప్తుంది. ఏడో పాయింటు దేవుని రాజ్యం గురించి చెప్తుంది. సో, ఈ మిగిలిన 6 పాయింట్లు నేను నెక్స్ట్ సండే మనం వెనక్కొద్దాము. వెనక్కొచ్చి మిగిలిన 6 పాయింట్స్ బుక్‌లో నుంచి చూడటానికి ప్రయత్నం చేద్దాము. ఈ 6 పాయింట్లు, మిగిలిన 6 పాయింట్లు కూడా అయిన తర్వాత నేను అసలు అస్సిరియన్ కింగ్డమ్ స్టోరీ ఏంటో చెప్తాను. మీరు వినాలి ఆ స్టోరీ, ఇంట్రెస్టింగ్ స్టోరీ. అస్సిరియన్ కింగ్డమ్ గురించి ఎందుకు తెలుసుకోవాలంటే, అస్సిరియన్ కింగ్డమ్ ఈస్ ద ఫస్ట్ కింగ్డమ్ ఆన్ దిస్ ప్లానెట్. మొట్టమొదటి కింగ్డమ్. మీరు వాళ్ళు పర్టిక్యులర్‌గా నేను ఫోకస్ చేసేదేంటంటే, దేవుని ప్రజల విషయంలో వాళ్ళు ఏం చేశారో ఫోకస్ చేస్తాను. ఎందుకంటే మనకి ఈ పుస్తకం అందుకే కావాలి మనకి.
అంటే ఇజ్రాయెల్‌కి, జూడాకి, అసీరియాకి మధ్య జరుగుతున్న రిలేషన్‌షిప్స్‌లో ఏం జరిగింది? అని వాళ్ళ కాడి వీళ్ళ మీద ఎంత ఉంది? ఏం జేశారు వీళ్ళు వాళ్ళని అనేటువంటిది వాళ్ళు వీళ్ళని ఏం జేశారు అనేటువంటిది మనం అర్థం జేసుకోవాలి కాబట్టి, ఆ అసీరియన్ బ్యాక్‌గ్రౌండ్ అంతా మీకు చెప్తాను. బట్ దానికన్నా ముందు మీరు అసలు నహుము గ్రంథం గురించి అవగాహన రావడం కోసం ఈ 7 పాయింట్‌లో ఒక పాయింట్ జెప్పాను ఈరోజు. మిగిలిన 6 పాయింట్లు నెక్స్ట్ సండే చెప్తాను. చెప్పిన తర్వాత మనము నినెవే గురించి, అసీరియా గురించి మాట్లాడటం మొదలుపెడదాం. దేవుని విస్తారమైన కృప మనందరికీ తోడుగా ఉండుగాక. థాంక్ యూ వెరీ మచ్.